కూర్చొని ప్రార్థన చేయండి, పర్వాలేదు. నిలబడి కూర్చొని చేయండి అమ్మా, కానీ ప్రార్థన మాత్రం చేయండి, ప్రార్థన మాత్రం చేయాలి. హృదయా భక్తి పుష్పములాచే భజించి పూజించి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను గొలిచెదా రావయ్యా నా యేసన్నా, గొలిచెదా రావయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ శ్రమ దినాలలో నీ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధ చేస్తూ స్తోత్రము తండ్రి. నాయనా, ఈ శిలువ ధ్యానములలో సిరులు అందిస్తున్న తండ్రి నీకు వందనము, నీకే వందనము ప్రభు. ఇదిగో తండ్రి, ఈ నెల 23వ తారీఖున నువ్వు చేసిన పని పాత శుద్ధుల కార్యక్రమము తండ్రి. 23వ తారీఖు శనివారం నాడు నీ సన్నిధానములో నువ్వు ఏర్పాటు చేసిన బైబిల్ మిషను శాలలో నీ బిడ్డలైన వారు పాదములు కడిగి వేసి వారితో పాటు నువ్వు పాలు పుచ్చుకునే భాగ్యము, వారు నీతో పాల్గొనే భాగ్యము కలుగు చేయకండి. ఆ కార్యము తండ్రి మహోన్నతుడా, మీరే మా మధ్యకు వచ్చి జరిగించండి. రాకడలో ఎత్తబడడానికి, వారు నీతో పాలు పుచ్చుకోవడానికి ఈ పాత శుద్ధులు జరిగారు తండ్రి. నువ్వు జరిగించమని ఖచ్చితంగా చెప్పారు, నిశ్చయముగా చెప్పారు తండ్రి. బైబిల్ మిషను, బైబిల్ పనిచేసే మిషను తండ్రి. అయినా నీ పని చేస్తున్నది ప్రభువా, మీరు సహాయం చేయండి. ఆత్మతో మబ్బు నింపివేసి విడలైన పాదమును కడిగి వేయండి. అయినా 23వ తారీఖున మండల ప్రజలందరినైనా నీతో పాలు పంచుకోవడానికి మండలములో ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఉన్నారు, ఎక్కడెక్కడ నిన్ను ప్రేమించే బిడ్డలు ఉన్నారు, వారందరినైనా సాలకు నడిపించుకోండి. ఆ రోజు వారి పాదమును కడిగి వేసి మీరు పాలు పంచుకోండి అయ్యా, నీకు వందనములు. దయగల తండ్రి, పలకడేములో తండ్రి, రాజానగరం పలకడేములో ప్రభా మరొక మందిరము, మరొక శాల ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. నాయనా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మేము వెళ్ళకుండానే మీ దూతలతో ఆ కార్యము జరిగిస్తున్నారు తండ్రి, నీకు వందనములు. మందిరము నిర్మాణములో నీ దూతలు కూడా పనిచేస్తున్నాయి, నీకు స్తోత్రము తండ్రి. మహోన్నతుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న గొప్ప దేవుడు ప్రతిష్ఠ జరగబోతుంది త్వరలో. ఆకాశం నుంచి, మహాకాశం నుంచి దిగి వచ్చే దేవుడికి ముందుగానే పనులను చూపించడానికి నీ దూతలను, నీ సైన్యమును దింపివేసి మందిరము చుట్టూ తండ్రి నీ దూతల పరిచయం చేస్తున్నట్టుగా నీ బిడ్డ కనబడ్డావు, మాట్లాడావు తండ్రి. నీకే వందనము. ఎంత గొప్ప ధన్యత నాయనా. దేవదాసాయుగము తిరిగిన స్థలము తండ్రి అది. ఆనాడు దూతలు తిరిగిన స్థలము తండ్రి. ఆనాడు నుంచి ఈనాటి వరకు ఆ మందిరమును ఏర్పాటు లేదని ఎంతో వేదన పడిన ఆ దేవదాసయ్య గారికి
ఈరోజు తండ్రి ఆ పల్ల కడియంలో మందిరం ఏర్పాటు చేస్తుంటే ఎంతో సంతోషము నాయన. నీ కార్చిన కన్నీళ్లు, నీ చేసిన ప్రార్థన వ్యర్థము కాలేదు అని పరలోకపు రాజ్యంలో తండ్రి అయిన దేవదాసరి గారు సంతోషముతో ఆ పని జరిగిస్తున్నారు తండ్రి. నీకు వందనము, విజ్ఞాపన చేస్తున్నారు. నీకే వందనము ప్రభు. ఇదిగో తండ్రి, అనేక మందిని సాలకు వచ్చారు ప్రభు, అనేక బాధలతో వచ్చారు తండ్రి, అనేక ఇబ్బందులతో వచ్చారు ప్రభు. వారి కార్యం చేయండి ఆయన. మొదటి ప్రార్థనకు వెళుతున్నాం. మొదటి ప్రార్థన మన మధ్యలో చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. రక్షకుడు రక్షకుడు మంచికైన తండ్రి, ప్రార్థన చేసుకోవాలి. మౌనం ఉండదు అసలు. స్తోత్రాలు ప్రభా. ఆదరణకర్త మీకే వందనాలు వందనాలు యేసయ్య. పరమాత్మ కూడా మీకే స్తుతులు స్తోత్రాలు. చేసుకోవాలి ప్రార్థన, మౌనం ఉండదు అసలు. దైవమా మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు. మహోన్నతుడా నీకే వందనాలు ప్రభా వందనాలు స్తోత్రాలు. పరమ వైద్యుడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. ఆది అంతమున్న ప్రభా మీకు వందనాలు. ఆది సంభూతుడా మీకే స్తోత్రములు స్తోత్రములు. ఉన్నవాడు నేను వాడిని సెలవించిన మా తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మడా మీకే వందనాలు వందనాలు ప్రభా వందనాలు తండ్రి. అయా గడిచిన శనివారం మొదలుకొని ప్రభా, అయా ఈ శనివారం వరకు తండ్రి నాయన మమ్మలను మా కుటుంబాన్ని ప్రభా, ఆత్మీయ తల్లిదండ్రుల గారిని కూడా ప్రభా సజీవమైన రెక్కల చాటును భద్రపరుస్తుంది. సజీవులున్న దేశంలో వచ్చి ప్రభా సజీవుడు అయిన స్తుతించడానికి తండ్రి, ఇది మహిమపరచడానికి ప్రభా, నేను ఆరాధించడానికి తండ్రి, నీ పాదాలు చెంతకు మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు ప్రభా వందనాలు యేసయ్య. పరమ తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. పాపులమైన మమ్మల్ని క్షమించండి తండ్రి, అపరాధులమైన మమ్మల్ని క్షమించండి యేసయ్య. దోషములతో నిండిపోయిన మమ్మలను కనికరించండి, క్షమించమని అడుగుతున్నాము ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా పాపి నేను క్షమించమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనాలు తండ్రి. నేను చేస్తున్న పాపముల కొరకే అపరాధముల కొరకే ప్రభా అయ్యా రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పాపముల చేతన అపరాధముల చేతన సచ్చిన వారమై ఉండగా ప్రభా నాయన మా పాపములు మా అపరాధములు తీసివేయడానికి తండ్రి నాయన, మా దోషములు కొట్టివేయడానికి ప్రభు నాయన మీరు లోకానికి వచ్చిన మా తండ్రి నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి నీకు వందనాలు ప్రభు వందనాలు. పాపములో పడి ఉన్న మా కొరకు తండ్రి నాయన, పాపాలలో పడి ఉన్న మా బిడ్డల కొరకు ప్రభు, మా కుటుంబాల కొరకు తండ్రి నాయన మాకు రక్షణ తేవడానికి ప్రభు నాయన మీరు ఈ లోకానికి వచ్చిన మా తండ్రి నీకు వందనాలు ప్రభు. పావనమూర్తి నీకు వందనాలు వందనాలు యేసయ్య. ఏ పాటి వారము ప్రభు, ఎన్నిక లేని వారము తండ్రి ప్రభు, అని పిలువుంటే కూడా యోగ్యత లేని వారము ప్రభు. అయ్యా మమ్మల్ని రక్షిస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభు. నీతి లేని వారము భక్తి లేని వారము తండ్రి నీకు వందనాలు. బలహీనమయ్యా మా బలహీనతల నుండి దూరపరచమని అడుగుతున్నావు ప్రభు నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ ఉదయ కాల సమయంలో తండ్రి నాయన అనేకమైన గ్రామాల నుంచి ప్రభు నీ బిడ్డలైనటువంటి వారు వచ్చిన్నారు ప్రభు నీకు వందనాలు. అయ్యా ఈ రంగంపేట మండలాన్ని కదిలించి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రంగంపేట మండలాన్ని కదిలించి మనం అడుగుతున్నాము ప్రభు నీకు వందనాలు. ఈ మండలంలో ప్రతి ఒక్క గ్రామాన్ని కదిలించండి ప్రభు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క ఆత్మను రక్షించి నీ పాద సన్నిధికి నడిపించండి ప్రభు మీకు స్తుతులు నాయన. అయ్యా మీరు త్వరగా రాబోతున్న దేవుడు తండ్రి నీకు వందనాలు
వందనాలు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క ఆత్మను రక్షించడి నీ పాద సన్నిధికి నడిపించమని అడుగుతున్నాము ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మా కొరకు ఈ లోకానికి వచ్చిన తండ్రి మీకు వందనాలు ప్రభు. అబ్రహాముకుడు పార్శ్వమున కూర్చుని ఉండవలసిన మీరు ప్రభువా అయ్యా మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చినారు ప్రభు. మా కొరకు ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు పడి ఉన్నారు ప్రభు. అయ్యా మమ్మల్ని నీ రాజ్యంలో తీసుకెళ్ళడానికి ప్రభువా అయ్యా మమ్మల్ని సింహాసనము దగ్గర కూర్చోబెట్టడానికి తండ్రి నాయన ఈ లోకానికి దిగి వచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ రాకడను గుర్తెరిగిన వారు అనేక మంది లోకంలో తిరుగులాడుతున్నారు ప్రభు. అయ్యా ప్రతి ఒక్క ఆత్మను రక్షించి మనం అడుగుతున్నాము ప్రభు. స్థుతులు నాయన, స్థుతులు ప్రభు. పరమ తండ్రి నీకే వందనాలు ప్రభు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ప్రభు. అయ్యా నీకెంతో రుణపడి ఉన్నాము ప్రభు. నీకు వందనాలు. ఈ లోకంలో మాకెవరున్నారు ప్రభు? మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి? మా తల్లివు నువ్వు, మా తండ్రివు నువ్వు, మా దైవము నువ్వు ప్రభు. మీకు స్తోత్రాలు. మా అవసరతలు అక్రతలు తీర్చే దేవుడు తండ్రి. నీ పాదాల చెంతకు వస్తే ప్రభు మా సమస్యలు తీరుతాయని తండ్రి. మా అవసరతలు అక్రతలు తీర్చే దేవుడు అని తండ్రి. నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభు. అనేక గ్రామాల నుంచి నీ బిడ్డలైనటువంటి వారు తండ్రి నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నాం అయ్యా. మీకు వందనాలు. ఏ బిడ్డ ఏ అంశంతో నీ పాదాల చేత అడుగు పెట్టి ఉన్నారో ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ అంశము నెరవేర్తించమని అడుగుతున్నాము ప్రభువా. మీకు స్తోత్రాలు, స్తోత్రములు ప్రభువా. పరమ వైద్యుడా మీకు స్తుతులు నాయన. అనారోగ్యంతో బాధపడవారు వచ్చినారు ప్రభు. రోగముల చేత బాధపడవారు వచ్చినారు ప్రభు. నీ పాదాల చేత తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థన విన్నపములు ఆలకించమని అడుగుతున్నాము ప్రభు. మా కొరకు శిలువనాథుడుగా దిగి వచ్చిన మా తండ్రి నీకు వందనాలు. మా మధ్యన సింహాసనం మీద కూర్చున్న మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కన్నీరుని చూస్తున్న దేవుడు ప్రభు. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ అవసరతను తీర్చమని అడుగుతున్నాము అయ్యా. మీకు వందనాలు తండ్రి. పావనమూర్తి మీకు వందనాలు ప్రభు. సర్వాధికారి మీకు వందనాలు అయ్యా. ఈ నెల 23వ తారీఖున జరగబోతున్న ప్రభు ఆయన పాత శుద్ధుల కార్యక్రమంలో మీరు ఉండండి ప్రభు. మీకు వందనాలు. గొప్పగా జరిగించమని అడుగుతున్నాము ప్రభు. నీకు స్తుతులు నాయన, స్తుతులు నాయన. అయ్యా నీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి నాయన. ఆ కార్యక్రమం నీ చేతులకు అప్పచెప్పుతున్నాము, నీకు సమర్పిస్తున్నాము తండ్రి నాయన. అనేక గ్రామాల నుంచి నీ బిడ్డలైనటువంటి వారిని తీసుకొని రమ్మని అడుగుతున్నాము తండ్రి. అనేకమైన బిడ్డలైనటువంటి పాదములు ఇక్కడ కడగబడలాగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నట్లుగా సహాయం చేయాలి. అయ్యా పాద శుద్ధులు తండ్రి నిన్ను జతకట్టుకోవడానికి అయ్యా ప్రతి ఒక్కరు ఎవరిని వదలొద్దు నాయనా. చేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పాదములు ఈ స్థలంలో కడకబడలాగా సహాయం చేయమని ప్రభా. అయ్యా మీకు వందనాలు తండ్రి. మీ పాదములు కడిగిన ఎడల నాతో మీకు పాలు లేదని సెలవిచ్చిన మా తండ్రి నీకు వందనాలు అయ్యా. మా పాదములు కడుగుకొని నీతో పాలు పొందుకున్నట్లుగా సహాయం చేయమని అవును ప్రభువా. అందరూ ప్రార్థన చేయాలి. మహోన్నతుల కార్యం అది. ఏ పాటి వారము తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవుడికి పాదాలు కడిగే సమయం అది. బలపరచమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా ఆత్మను బలపరచమని అడుగుతున్నాము ప్రభు. ఆ రోజు నీ ఆత్మను దించమని అడుగుతున్నాము ప్రభు. పరమ వైద్యుడా నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ వచ్చి నీ పాద సన్నిధిలో పాల్గొన్నట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాము ఆయన. జీవమిచ్చివాడా నీకే వందనాలు బాబు. నిజమైన దేవుడు మాట్లాడు దేవుడు ప్రభు. నీకు వందనాలు తండ్రి. అనేక మందికి దర్శనములతో చూపిస్తున్న ప్రభు. నీకే స్తోత్రములు ప్రభు. పలకడి గ్రామంలో కట్టబోయిన మందిర విషయంలో సహాయం ఎవరు వెళ్ళి ఎవరు వెళ్ళకపోయినా మీ దేవదూతలతో కట్టిస్తున్నా ప్రభు. నీకు వందనాలు. మీ దేవదూతలు కంచె వేస్తున్నాము ఆయన. ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో సహాయం చేయండి ప్రభు. మీకు ఇష్టమైన డేట్ను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము ప్రభు. అనేకమైన దేవదూతల సమూహం
అనేకమైన భక్తులతోను తండ్రి నాయన, పరిశుద్ధులతోను ప్రభువా నాయన, మీరు వచ్చి అడుగు పెట్టినట్లుగా సహాయం అవును తండ్రి, నీకు వందనములు. మీ ఆత్మను మందిరంలో దించమని అడుగుతున్నాము. అవును తండ్రి, అనేక ఆత్మలు రక్షించబడాలని అవును ప్రభువా, ఆ సన్నిధిలో కూర్చోవాలని ప్రభువా నాయన, అయ్యా సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. ఎంతమందిని రక్షణ గ్రహించలేకపోయినారో ప్రభువా, ఎంతమందిని అంగీకరించలేనారో ప్రభువా నాయన, ఎక్కడో అంజులైనటువంటి వారు ఆ గ్రామంలో ఉన్నారేమో ప్రభువా నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని నాయన రక్షించిన నీ మందిరంలో అడుగు పెట్టినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆత్మకు స్నాయన నీ రాకడకు సిద్ధపరిచినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. పరమ వైద్యుడా నీకే వందనాలు తండ్రి, వందనములు ప్రభా. దీనుల ప్రార్థన ఆలకించేవాడవయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని మొదటి ప్రార్థన వరకు సహాయం చేసిన తండ్రి నీకు వందనాలు. పాటల్లో సన్నిధి కార్యక్రమాలు మీరున్న తండ్రి మీకు వందనాలు ప్రభు. అయ్యా ఆత్మీయ తండ్రి గారి తల్లి గారిని బలపరచిన ప్రభు. మాకు వాక్యం పంచిపెడుతుండగా సిలువనాథుడు ఆ సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా ఇంకా జరగవలసిన ప్రతి కార్యక్రమంలో సహాయం చేయండి ప్రభు. మొదటగా నా ప్రార్థన నీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. ఇంకనూ ఆరు ప్రార్థనలు జరుగుతుండగా పరిశుద్ధాత్మలో మీరే మాట్లాడి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. ఇంకనూ రాలేనటువంటి బిడ్డలు మీరు తోడుకొని రమ్మని అడుగుతున్నాము ప్రభు. నీకు వందనాలు అయ్యా. నన్ను నా కుటుంబాన్ని నాయన నీ పాదాల చెంత కప్పు చెప్తున్నాను ప్రభు. నా బిడ్డలకు రక్షణ మార్గం అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఈ దీనురాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నా దీన ప్రార్థన నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభు. ఈ దీనురాలు ప్రార్థనలకు ఇచ్చి అంగీకరించమని మా కొరకు సిలువనాథుడుగా ఈ లోకానికి వచ్చిన యేసు వారి పాదములు పట్టుకొని ప్రతిమాలి అడిగి వేడుకొనిచిన మా పరమ తండ్రి. ఆమేన్. ఆకేమి ఖుదువా నా తోడుండా ఈకానా ఏమి ఖుదువా నా తోడుండా శ్రీకరుండగు దేవుడినా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు కనుకానా కేమి కుదువా నాదుడు. రెండవ ప్రార్థన మనమచ్చిన కృపము గారు చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. దయామయ సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా నీకు వందనములు ప్రభువా. నాయన ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. దేవా నీ పాదములు ఎదుకొచ్చి ఉన్నాము తండ్రి. మా దీన మరల ఆలకించండి ప్రభువా. నాయన దీన మనసుతో నిన్ను అడిగినప్పుడు నువ్వు అనుగ్రహించే తండ్రివి నాయన. అయా మా దీన ప్రార్థనలు అంగీకరించుము దేవా. నాయన నీకు ఇష్టమైన రీతిలో మేము బ్రతకడానికి సహాయం చేయండి నాయన. మమ్మల్ని నాయన ప్రభువా నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోండి ప్రభువా. అయా మమ్మల్ని క్షమించండి. నీకు ఆయాసకరమైన సంగతులు మా యందుంటే మమ్మల్ని కడగండి దేవా, కడగండి నాయన. అడగటానికి కూడా యోగ్యులం కాదు నాయన. అయ్యా నిన్ను స్తుతించడానికి కూడా యోగ్యులం కాదు. అయినా నీ శిల్వ రక్తములో నాయన మమ్మల్ని శుద్ధులుగా చేసి ప్రభువా నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని అడుగుతున్నాను దేవా. నువ్వు మమ్మల్ని దర్శించండి దేవా, దర్శించండి అయా. ఎవరికి లేనట్టి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు అయా. మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యము కొరకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది నశించిపోయిండగా నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నాయన మమ్మల్ని సజీవ లెక్కల్లో నిలబెట్టి ఉన్నావు దేవా. నీకు వందనాలు. ఈ దినాన్ని సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఎలా కూడి నిన్ను స్తుతించుటకు నీవిచ్చిన ఈ గొప్ప భాగ్యముకై వందనాలు చెల్లించుకుంటున్నాము అయా. నువ్వు మమ్మల్ని ప్రేమించావు నాయన. అయా ప్రేమించి సమయాన్ని ఇచ్చావు నాయన. ఈ సారణ అడుగు పెట్టడానికి మీరు సహాయం చేసి ఉన్నారు దేవా. అయా ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి బిడ్డ నిన్ను చూసులాగా మీరు
మీరు సహాయం చేయండి అయ్యా. మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీ దూతలు మా మధ్యలో ఉన్నవి, మీరు మా మధ్యలో సంచరిస్తూ ఉన్నారు, నీ వెలుగును ప్రకాశింపచేస్తున్నారు దేవా. నీకు వందనములు నాయన. అయ్యా అడిగితే ఇస్తానన్నావు, తడిగితే తీస్తానన్నావు, వెతికితే దొరికే తండ్రివి ప్రభా. అయ్యా ఇక్కడ ఏది అడిగినా మీరు అనుగ్రహించే తండ్రివి నాయన. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే తండ్రివి నాయన. అయ్యా నువ్వు దర్శించండి అయ్యా. ఇక్కడ ఏ బిడ్డ ఏ అంశం పట్టుకుని వచ్చి ఉన్నారో, ఏ ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో, ఏమి అడుగుతూ ఉన్నారో అది మీరు బిడ్డలకు అనుగ్రహించండి నాయన. అయ్యా నువ్వు సహాయం చేయండి అయ్యా. సాలను దీవించండి. ఇంకా అనేకులు ప్రభా ఈ సన్నిధి వెలుగులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. అనేక ఆత్మలు ఇక్కడికి మీరు రప్పించండి ప్రభా. నీ వెలుగులో నాయన బిడ్డలు నాయన వారి యొక్క సమస్తాన్ని నాయన నీ యందు చెప్పుకొని, నీ ఎదుటి చెప్పుకొని విడుదల పొందే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. నువ్వు దర్శించండి నాయన. అయ్యా ఇక్కడ నాయన ప్రభు స్థలాన్ని ఇచ్చావు, మందిరాన్ని ఇచ్చావు, అలాగే రోడ్డు మీద ప్రార్థించినప్పుడు రోడ్డు ఇచ్చావు ప్రభా. షడ్డకడు ప్రార్థించినప్పుడు ఆయన షెడ్ వేయడానికి మీరు సహాయం చేశారు, వాహనాన్ని ఇచ్చారు దేవా. నీకు వందనాలు ప్రభా. ఎన్నో వేళ్ళు నాయన బిడ్డల పట్ల మా పట్ల మీరు చేస్తున్నారు నాయన. అలాగనే పలకడంలో జరుగుతున్న నాయన ఆ యొక్క నాయన మందిరం కట్టబడుచుండగా నాయన అద్భుత కార్యం అక్కడ జరిగించండి నాయన. అయా నీ దూతలు మీరుండి అక్కడ కార్యములు నెరవేర్చండి ప్రభా. ఆ యొక్క నాయన చర్చి మహోత్సవంలో, ప్రతిష్ఠ మహోత్సవంలో కూడా అద్భుతకరంగా జరిగించండి. అనేక ఆత్మలు అక్కడ రక్షించబడడానికి సహాయం చేయండి ప్రభా. నిన్ను చూడగలిగిన కృప అనేకులకు మీరు అనుగ్రహించండి నాయన. ఇహలోక సంబంధమైన దేవత మనోనేత్రములకు గురుటి తరము కలుగు చేయించుండగా అయా నాయన వారం నాయన ఆ గురుటి తరము నుండి అనేకుల్ని విడిపించి నిన్ను చూసులాగున మీరు సహాయం చేయండి. ఆ మందిరములో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ నిన్ను చూసులాగున మీరు కృపణ ఇచ్చండి ప్రభా. అయా మిషన్ అధికారులతో కూడా మీరు మాట్లాడండి ప్రభా. నాయన నీ చిత్తమును బట్టి నీకెప్పుడు ఇష్టమో, ఏ సమయం ఇష్టమో ఆ సమయాన్ని అక్కడ ప్రభా నాయన ప్రతిష్ఠించడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను అయా. గొప్ప కార్యమును అక్కడ జరిగించండి నాయన. అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. అనేక రోగులను మీరు స్వస్థపరచండి. అనేక సిక్కులు సమస్యలతో బాధపడుచున్న బిడ్డలు నీ మందిరములకు వచ్చి ప్రార్థించినప్పుడు అలనాడు ప్రభా అయా సొలొమోను మందిరమును ప్రతిష్ఠించినప్పుడు ఆ మందిరములో అడుగు పట్టి నీ తట్టు చూసి ఏది అడిగితే అది చేస్తారని వాగ్దానం ఇచ్చిన తండ్రి. ఆ రీతిగానే ప్రభా ఆ మందిరములు అడుగు పట్టి నేను ఏది అడిగినా అది అనుగ్రహించే తండ్రివని ప్రతి బిడ్డ విశ్వాసముతో అడిగి పొందుకోవడానికి సహాయముగా ఇచ్చండి. అభివృద్ధి పరచండి, సేవను అభివృద్ధి పరచండి దేవా. అనేక ఆత్మలు రక్షించి నడిపించుకోండి నాయన. అలాగనే ప్రభా ఇక్కడ కూడా నాయన రాయవరం నుండి సండ్రి నుండి వస్త్ర బిడ్డలు కూడా దర్శించండి. వారి బలహీనతలన్నీ ముట్టండి, వారి సమస్యల నుండి విడుదల దాయించండి, వారి ఆశలు ఆశయాలు మీరు తీర్చండి ప్రభా. అలాగనే వెంకన్న గారికి ఆరోగ్యం దాయించండి. దేవుడి రాజు గారికి మీరు సహాయం చేయండి ప్రభా. నీ సాక్షిగా కుమారుని నిలవబెట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. అలాగే పలకాడు నుండి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వసలేరు నుండి వచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ఆశ కోరిక అంశాలు మీరు తీర్చండి నాయన. అయా ప్రతి బిడ్డ నీ సన్నిధిలో ఏమి మరుగు పెట్టుకుంటున్నారు మాకైతే మరుగు నీకు తెలుసు ప్రభా. ప్రతి మరుగు మీరు సమాధానంగా ఇచ్చేమని అడుగుతున్నాను. దర్శించండి ప్రభా. ఇంకా నాయన ప్రభా ఈ రంగంపేట మండలంలో మీరు కదిలించండి. అనేకులని వెలుగులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. అయా శిలువ సువార్త మహాసభల ద్వారా ఎంతో మంది వాక్యం విని ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలందరూ హృదయాలు మీరు తట్టండి. అయ్యో ఇక్కడ ఒక శాల ఉన్నది, దానికి రావాలి అనేటువంటి మనసు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి నాయన. వాక్యం విన్న బిడ్డల్లో నాయన వాక్యం ఫలించులాగా మీరు సహాయం చేయండి. అలాగనే ప్రభా ఎవరి బిడ్డల్లో జ్ఞాపకం చేసుకోండి నాయన. శ్రీధర్ జ్ఞాపకం చేసుకోండి, ఎగ్జామ్స్ లో జయం దయచేయండి. అయా కిషోర్ జ్ఞాపకం చేసుకోండి, మంచి జాబ్ మీరు కుమారుడికి దయచేయండి. వంశీ బలపరచండి నాయన. నీ చిత్తమైతే నాయన దగ్గరలో తన జాబ్ మార్చుకోవడానికి ట్రాన్స్ఫర్ అవడానికి సహాయం చేయండి. అలాగనే వంశ సహోదరుని కూడా దీవించండి నాయన. ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. ఇక్కడికి అడుగు పెట్టిన ప్రతి బిడ్డను మీరు
దర్శించండి ప్రభా, నువ్వు కృప దయచేయండి నాయన. అలాగనే నాయన ప్రాణ శుద్ధీకరణ నాయన కార్యము నాయన ప్రభా నీ దాసులు ప్రభా ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభా. ఆ దినాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ వచ్చి నాయన పాలు పొందడానికి మీరు సహాయం చేయండి. అయ్యో పేతురైతే నన్ను కడుగుతున్నాడు. అయ్యో కడిగితేనే నాతో మీ పాదములు కడిగితే కానీ నాతో మీకు పాలు పంపులు లేవన్నావు. అయితే నా శిరస్సు నుండి నన్ను కడుగుమన్నాడు ప్రభు. మేము కూడా నాయన నీలో పాలు పంపులు పొందడానికి సహాయం దయచేయండి. నేను అక్కడ వేగం ఎక్కుటకు ఆయన మాకు సిద్ధపాటు దయచేయమని వచ్చున్నాను. ఈ లోకములో మాకు అడ్డు రాకుండా ప్రభు ఆయన రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని వచ్చున్నాను. సహాయం చేయండి. ఆ కార్యక్రమం అంతయు మహిమకరంగా ఘనకరంగా మీరు జరిగించండి. అనేకుల్ని మీరు తోడుకురండి. సహాయం చేయండి. ప్రతి బిడ్డ నీలో పాలు పంపులు పొందడానికి సహాయము దయచేయబడుచున్నారు. దీవించండి, బలపరచండి నాయన. అలాగే రోగులను ముట్టండి, స్వస్థపరచండి. అనేకులు నాయన పాపులను రక్షించుకోండి ప్రభు. అయా దీనులు మొరాలకిచ్చే దేవుడు, అడగటానికి నాయన అయోగ్యులమైన అయోగ్యులుగా మీరు చేసి అడిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చేసారు దేవా. నీకు వందనములు. మా మొరలు ఆలకించండి. నీ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాస ప్రభా అయా నాన్న వ్యర్థము కాకుండా అనేక ఆత్మలు రక్షించబడినట్లు నీ కృప నీ దాసురానికి దయచేయండి. అలాగే ఎంతవరకు ప్రార్థనలు సహాయం చేసిన దేవా అయా ఈ రెండో ప్రార్థనలో కూడా మీరు మాతో ఉన్నారు. వాక్య పరిచర్య నీ దాసులు వాక్య పరిచర్య చేయించుండగా రెండు గల ఆత్మశక్తితో నీ దాసులు నింపి మాకు కావాల్సిన వర్తమానం నీ దాసుల్లో మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని బలపరిచి నడిపించి వాడుకోమని ఈ యొక్క నాయన ఆరాధన అంతటిలో నీవే అధ్యక్షత వహించి మీరే మా మధ్య నడిపించుకోమని మా కొరకు రానండి యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్. కావలసిన వెళ్ళ కనబడగలవు ఈ కావలసిన వెళ్ళ కనబడగలవు ఏమి అడిగిన వారికి వేయును తండ్రి ఇచ్చి వేయును తండ్రి గనుక నాకిని కుదువా రాహేలు గారు ఒడిచలేదు. తన కుమార్తెలు ఇద్దరుకు రంగంపేటలో ఉన్న కుమార్తెకు సీతానగర్లో ఉన్న కుమార్తెకు డిఎస్ఏ ఎగ్జామ్ జరగబోతుందని ఆయన నీ పాదాల పెద్దకు పెడుతున్న తండ్రి కుమార్తెలను ఆయన మంచి ఫలితం ఇచ్చి మంచి నాయన జ్ఞానం ఇచ్చి మంచి మార్పులతో తండ్రి వచ్చేటట్లు సహాయం చేయండి. రాహేలు గారు చేసే ప్రార్థన వ్యర్థము కాకుండానైనా వారికి కార్యం చేయండి. నీకు వందనము. అలాగే ప్రభా కృపమ్మ గారు ఒడిసలేరు నాయనా వారికి అడిగిన కార్యం బట్టి వందనము. అనేక కోరికలు నాయన విజ్ఞాపన చేస్తున్నారు. రాజుగారు తండ్రి నాయనా మీ కృప చూపించండి. నాయనా నీ ఇష్టము నీ చిత్తము జరిగించండి. లక్ష్మి గారు ఒడిసలేరు తన కుమార్తె తండ్రి అయినా రేపుగా ప్రార్థన యొక్క కుటుంబం నాయనా కుటుంబంలో సమస్యలు ఆ సమస్యలు పోయేటట్లుగా ప్రార్థించమనే ప్రార్థన సహాయం అడిగిన పెట్టరు తండ్రి నాయనా మీరు కార్యం చేయండి. అయ్యా కుమారుడికి నేను కుమార్తెకి నేను కార్యం చేయండి. సమాధానపరచండి. ఆయన పాపగారు ఒడిసలేరు అయ్యా ఆమెకి తండ్రి అమృషము నెరవేర్చండి. ఈ స్థలములోనికి వచ్చినారు ప్రతి ఆసక్తి నెరవేర్చండి. ఆ కుమార్తె ప్రార్థనలో
నేను అంశం నెరవేర్చండి. నీకే వందనములు. పలకడి నుండి వచ్చిన దీవెనకరంగా మార్చండి. వారి కొరకు తండ్రి ప్రయాసపడుతున్నాం తండ్రి. మందిరము కొరకు తండ్రి వారందరిను మహిమ రాజ్యములోకి దింపడానికి, పరలోక రాజ్యములో నిలబెట్టడానికి ఒక మందిరం ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. పలకడి బిడ్డలందరూ దీవించండి. సారా గారు వరుసలేరు తండ్రి, తన కుమార్తె కలిగిన సమస్య బలహీనత తండ్రి స్వస్థపరచండి. శాంతమ్మ గారు సండ్రేయుడు ఆయాసంతో బాధపడుచున్నారు తండ్రి, వారి కార్యం చేయండి. అప్పయ్యమ్మ గారు నాయన రాయవరం స్వస్థపరచండి. ప్రార్థన చేసిన తండ్రి. పాపమ్మ గారు రాయవరం కుమార్తెకున్న ప్రతి సమస్య నుంచి విడుదల ఇవ్వండి తండ్రి. తండ్రి వెంకటాపురికి వచ్చిన కుమారుడు నాయన రోజు రోజుకి నేను కుమారుడు స్వస్థపడుతున్నాడు. గొప్ప కార్యము బిడ్డ పట్ల చేస్తున్న తండ్రి. సుపరక్షమ బట్టి ప్రార్థన బట్టి బిడ్డను వాడుకుంటున్నావు ప్రభువా. వెంకన్న గారు మారు మనసు వచ్చి ఆయన నీ సన్నిధానము నిలబడి భాగ్యం ఇచ్చావు తండ్రి. సుపరక్షమ గారు తండ్రి యొక్క వారి ప్రార్థన, వారి కార్యములు చేయండి. ఆయన నీకు వందనములు. తన కుమారుడు ఇప్పుడు పరీక్ష రాస్తున్నాడు తండ్రి. ఆయన ఆ కుమారుడికి మంచి ఫలితాలు వచ్చేట్లు సాయం చేయండి. దావీదు గారు, చిన్ని గారు తండ్రి నాయన వారి కుటుంబాలను ఆత్మీయత ఎదిగించండి. కుమారులను వాడుకోండి అయ్యా. విజయ్ కుమార్ గారు సండ్రేయుడు తన కుమారు తండ్రి పాత్రగా వాడుకోండి. సువర్తమ్మ గారు, మాతా పాపమ్మ గారు నాయన బిడ్డలైనా దర్శించండి, మాట్లాడండి. ఆయన మేరీగోల్డ్ గారు రాయవరం ఇచ్చిన బిడ్డ దీవించండి. ఆయన మోహన్ లాల్ గారు రంగంపేట వచ్చిన బిడ్డలు దీవించండి. తన కుమార్తెను దీవించండి. కట్టబోయే ఇల్లును దీవెనకరంగా మార్చండి. ఆయన నీకు వందనములు. ఆయన అలాగే ప్రభు పలకడే మందిరము నువ్వు దగ్గరుండి నీ దూతలతో పరిచయం చేస్తున్నావు తండ్రి. నీకు వందనములు. పాదశుద్ధులు ఘనముగా జరిగించటకు తండ్రి మనలో ప్రజలందరూ లేవనెత్తండి తండ్రి. పాలు పంచుకుంటానికి తండ్రి లేవనెత్తండి. రాకడ మేఘం ఎక్కడానికి బిడ్డలను నడిపించండి తండ్రి. ఆయన ఇప్పుడు వరకు జరిగిన 2 ప్రార్థనలు నీ మహిమాత్మే జరిపించుకున్నాం, నీ ఆత్మతో నడిపించుకున్నాం. 3వ ప్రార్థన సుప్రక్షమ గారు చేస్తుండగా ఆయన మనందరము ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, ఇతరుల కొరకు ప్రార్థన చేసుకో. ప్రార్థనే నీ కార్యం. దేవా, గొప్ప దేవా, నా తండ్రి నీ స్తుతులు స్తోత్రాలు దేవా. తండ్రి ఎన్నిక లేనంటూ వాళ్ళని తండ్రి మమ్మల్ని వెన్నుకున్నది నీకు వందనాలయ స్తోత్రాలయ స్తుతులయ దేవా. గొప్ప దేవా, నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఏమి చిరునము తీర్చలేమయ్యా. సమస్తము నీ సాధ్యము తండ్రి, అసాధ్యం లేదు దేవా. నీ స్థుతులైనా అడిగిందలు ఇచ్చే గొప్ప దేవా నీకే స్థుతులు తండ్రి. స్థుతులు తండ్రి సయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీ స్థుతులైనా పరిశుద్ధుడానే స్తోత్రములయ్యా. నా దేవా, నా తండ్రి నీ చేసిన పాపాలు నా ప్రభు యేసయ్యా. నా తండ్రి నీ రక్తం చిందించవే, నీ ప్రాణం పెట్టావు దేవా. నీ స్థుతులైనా లోకములు ఎవరున్నారు తండ్రి. నీ స్తోత్రములు తండ్రి. తల్లి కండు తండ్రి కండి మిన్నమే గొప్ప దేవాన్ని స్థుతులైనా పరిశుద్ధాత్మ దేవాన్ని స్థుతులైనా పరిశుద్ధుడైన స్తోత్రములు తండ్రి సయ్యా. నా రాజా నీకే స్థుతులైనా తండ్రి. రంగపెట్ట మండలవంతులు తండ్రి కదిలించి దేవా. నా తండ్రి నీ సన్నిధికి వచ్చి మోకరించుకునే భాగ్యం దయసే దేవా. నశించిపోతున్నారు బావేసయ్యా. నశించిపోయిన రక్షించే గొప్ప దేవాన్ని స్థుతులైనా తండ్రి. ఎంతో మంది నశించిపోతున్నటువంటి తెల్లని పెట్టున్నారు తండ్రి. ప్రతి బిడ్డ తెలిసేలా సహాయం చే దేవాన్ని స్థుతులైనా పరిశుద్ధుడు నా తండ్రి సయ్యా. పైపడిలో నా ప్రవాత నీ మందిరంలో నా తండ్రి సయ్యా ఎంతో అర్థం చేస్తున్నా తండ్రి. స్తోత్రములు తండ్రి సయ్యా. నీ దేవతలు విన్నా ప్రభేసయ్యా ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నా దేవాన్ని పరిశుద్ధుడు తండ్రి సయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని స్థుతులైనా మహోన్నతుడా అని స్తోత్రములు తండ్రి. రాయి నుంచి వదిలిపెట్టిన ప్రతి బిడ్డ దీనికి ఆశీర్వదించి దేవా. వాళ్ళ సమస్యలు అయితే నాకేది వేరే ప్రభా తండ్రి. వాళ్ళ సమస్యలు తీసిన తండ్రి నుంచి వదిలిపెట్టిన కూడా కాపాడుతండి. వాళ్ళ సమస్యలు కూడా తీసివే దేవాన్ని స్థుతులైనా పరిశుద్ధుడు నా తండ్రి. పరిశుద్ధులని నిత్యమ దూతలతో కొనియాడుతున్న దేవాన్ని స్థుతులైనా నా తండ్రి. వేళవేదన స్థుతులు స్తోత్రాలు తండ్రి సయ్యా. నా తండ్రి నీ స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఎక్కలేని స్థుతులయ్యా. మా ప్రార్థన రాదయ్యా. మా ప్రార్థన నేర్పించి దేవాన్ని స్థుతులైనా నీ ప్రార్థన ఎదిగే శక్తి తండ్రి. స్తోత్రములు తండ్రి.
నా దేవా నీకే స్తుతి నాయన. పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డ తండ్రి యేసయ్యా వాళ్ళు తెలివి జ్ఞానం ఇచ్చి తండ్రి యేసయ్యా ఆ పరిశుద్ధంతలో నువ్వు సహాయం చేయండి. ఎంతో మంది బిడ్డలు పరిశుద్ధాత్మ ప్రభు యేసయ్యా ఆ బిడ్డ పరిశుద్ధంతలో నువ్వు సహాయం చే దేవా నీ స్తుతి నాయన. పరిశుద్ధుడు నా తండ్రి యేసయ్యా పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి వర్షంలో నుంచి వచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి దేవా ఆ బిడ్డల సమస్యలు తీసివేతండి. వాళ్ళని బలయం తీసివేతండి యేసయ్యా. వాళ్ళు ఎత్తుకొచ్చారు మాకైతే విరగం ప్రభా తండ్రి. వాళ్ళు ఉన్న బలయంతలు తండ్రి సమస్యలు తీసివేసి గొప్ప దేవుడు తండ్రి. నేను వెరక ముందు మమ్మల్ని వెరిగిన దేవుడు అయ్యా స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా నీ స్తుతి నాయన తండ్రి. పల్లకొండ నుంచి వచ్చిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి దేవా నా తండ్రి యేసయ్యా. రంగపేట వచ్చిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు నా ప్రభా యేసయ్యా నా తండ్రి నీ స్తోత్రములయ్యా. నా తండ్రి పాఠశాలలో ప్రయత్నం చేస్తండి. నా ప్రభా నువ్వే సహాయం చేసి ప్రతి బిడ్డలు తోడుకొచ్చి ప్రభా యేసయ్యా అది ఎంతో ఘనంగా జరిగేలా సహాయం చేతండి స్తోత్రములయ్యా. తండ్రి ఎంతో ఘనంగా జరగాలి దేవా నీ స్తుతి నాయన. నా దేవుడు గొప్ప దేవుడు అని తెలిసి మార్గం దయచే దేవా నా దేవా నా తండ్రి. రోగులకి రక్షకుడై ఉన్న తండ్రి నా పరమ ఓచుకుడు పరమ రక్షకుడు తండ్రి యేసయ్యా. మందు లేకుండా జబ్బులు మారిపోయి గొప్ప దేవా నీ స్తుతి నాయన. నా తండ్రి యేసయ్యా తండ్రి నా యేసురాజా నా తండ్రి అడిగిందల్లా ఇచ్చే గొప్ప దేవుడు అయ్యా తండ్రి. అడగమన్నావయ్యా యేసయ్యా అడిగితే సమస్తం సాధ్యమన్నావు దేవాని స్థితి నాయన. డాక్టర్కి అసాధ్యం అంటే తండ్రి నీ సమస్తం నీ సాధ్యం దేవాని స్థితి నాయన. అలా తండ్రి పురుషులు ఎంతో మంది వచ్చారు ప్రభా ఆ పురుషులు ఉన్న బలయం తీసివే తండ్రి యేసయ్యా. అది ఉన్న కోరికలు తీర్చే దేవాని స్థితి నాయన. అలా తండ్రి రాజాని స్థితి నాయన. నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించి తండ్రి నా ప్రభా నా తండ్రి యేసయ్యా. అయ్యగారికి ఇంకా శక్తి బలం ఇచ్చిందండి. వాచ్యమైన ఆహారం మాకు దయచేయండి. అందులో నేను బలపడాలి బాబు నీ స్తోత్రములయ్యా. అమ్మగారు శక్తి బలం ఇచ్చిందండి యేసయ్యా. ఆ ఇద్దరు కుమారులు తండ్రి చేసే పరిపాలనను సహాయం చేయండి. ఆ ఉద్యోగంలో నుండి తండ్రి యేసయ్యా తండ్రి రాకపోకలను సహాయం చేద్దామని స్థితి నాయన. నా దేవానికి స్థితి నాయన. ఆ చెల్లి గారిని కూడా కాచి కాపాడు తండ్రి యేసయ్యా. నా రాజానికి స్థితులయ్యా స్తోత్రాలు తండ్రి. నా తండ్రి గొప్ప దేవా నా తండ్రి నా వచ్చేరాని ప్రార్థన ఆలకించండి. ఎవరి మనుషులని ఎవరి ఇష్టండి నా చిన్న ప్రార్థన పాదాలు చేర్చుకోమని నా ప్రార్థన పాదాలతో చేర్చుకోమని వేస్తున్నామడుతున్నాను తండ్రి. ఆమేన్. నీ మనస్సులోని నెరవేరును ఈ కాని మనస్సులోనివి నెరవేరును క్షేమముగానే ఉండవలయను చింత లేకుండా నీవు చింత లేకుండా గనుకానా నాదుడు సుమలత తండ్రి ఎలుకోన కుమార్తె తండ్రి టైఫాయిడ్ జ్వరం సుమలతను స్వస్థపరచండి తండ్రి సహాయం చేయండి. అలాగే అనంతరిక్షలు కావాలి వెంకటాపురం తండ్రి దూరం నుండి ప్రయాసపడి నీ వద్దకు వచ్చుతున్న ఆమెకి నాయన కార్యం చేయండి. ఆ కుమార్తెకి మనసులో ఉన్నది నెరవేర్చాను ఆయన భక్తితో నాయన మీ పాదాలు ఎత్తుకొచ్చిన బిడ్డకు ఆయన దర్శించే మాట్లాడండి. ప్రార్థనలు ఆయన చేస్తున్న ప్రభు మా ప్రార్థన ఆలకించు. 3 ప్రార్థనలు ఆలకించు. సహాయంతో చేస్తావు తండ్రి నీకు వందనము. 4వ ప్రార్థన మన మధ్యలో రాణి గారు చేస్తారు. చేయాలి అందరూ ప్రార్థన చేయాలి. చేస్తున్నారు ప్రభా. మాతో ఉన్నారు ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టకుండా మీరు మాతో ఉన్నది మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు బిడ్డ చేసిన ప్రార్థన మీరు ఉన్నారు ప్రభా. పాటలను వాక్యాలను ఆయన ప్రార్థనలు మీరు నమ్ముతున్నాం ప్రభా. ఇక ముందు కూడా జరగబోయే ప్రార్థనలు మీరు ఉన్నారు ప్రభా. వాదిని నుంచి అద్భుతంగా భీకరంగా జరిగించండి ప్రభా. సహాయం చేయండి ఆయన. పక్కడానికి మీ మందిరాన్ని బట్టి మీకు వందనాలు ఆయన. నాయన ప్రభావం పరిగెట్టు జరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభావ. ఇక్కడ సంఘాలకు వచ్చిన బిడ్డలందరూ పేరు పేరు దీవించండి ప్రభావ. ఒక్కొక్కరిపైన దీవులను అనుగ్రహించండి ప్రభావ. ఎవరికి ఏమి కావాలో మీరు అనుగ్రహించండి నాయన. ఎవరికి అవసరం ఉందో మీరు తీర్చండి ప్రభా. నాయన రోగులను స్వస్థపరచండి ప్రభా. పాపలను రక్షించండి ప్రభా.
ఆయన విగ్రహారాధికులు మార్చండి ప్రభా, అందరితో మాట్లాడండి, దొంగలు మార్చండి ప్రభా, ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభా. నాయన ఆత్మీయ జీవితంలో ముందు నడిపించండి, నాయన శారీరకంగా మీరు ముందు నడిపించండి, లోక జ్ఞానంతో నడిపించండి. ఎలా బ్రతకాలో ప్రభావ ఇదే తిరిగి నడిచి బ్రతికే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా. నాశనములకు ముందు గర్వం నడుచుకుంటున్నాం ప్రభా, మాలో గర్వంలో తీసేయండి ప్రభా. ఏం కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా. నీ ఎదుగు జాడలలో నడిచే కృప దైత్యమని అడుగుతున్నాను ప్రభా, నేను వెంబడించే కృప దైత్యమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో ఒక సంవత్సరంలో ప్రభా 2 మాసాలు వెళ్ళిన 3వ మాసంలో ప్రవేశపెట్టుకున్నారు ప్రభా. మళ్ళీ సంవత్సరం అంతా నీ కాపుదలు ఉంచండి ప్రభా. సంవత్సరం అంత వరకు నీ కంచేయమని అడుగుతున్నాను ప్రభా. రాకపోకలు బిడ్డలు రాకపోకలని లోపల కాపుదలు పెట్టండి ప్రభా. దూర ప్రాంతంలో శ్రామణ్యాన్ని అందించండి ప్రభా, ఉద్యోగాన్ని అందించండి ప్రభా. ఇదిగో ఉద్యోగాలు లేని వారికి ప్రార్థన చేసిన ఉద్యోగాలు మీరు గ్రహించండి నాయన. ఇదిగో సంతానం లేని వారికి ప్రార్థిస్తున్నాం ప్రభు, సంతానం మీరు గ్రహించండి ప్రభు. అందుకు స్తోత్రములు నాయన. అయ్యా నాయన శ్రీధరం చదువులు మీరు నడి ప్రభా. ఎగ్జామ్స్లో నాయన విజయం దయచేయండి ప్రభా. ఎగ్జామ్స్ అవసరం ప్రభు జ్ఞాపకంగా రాయడానికి సహాయం చేయండి ప్రభు. నీ దైవశక్తితో కుమారుడు నింపండి ప్రభా. కుమారుడి వివాహాన్ని గురించి స్వాస్థ్యమని మాట్లాడుతున్నారు ప్రభా. నుంచి స్వాస్థ్యాన్ని జీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మన జీవితంలో మీరు కనపరచండి ప్రభా. ఒక ఉన్నత స్థితిని మీరు కలిగించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నాయన ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది ప్రభా. నాయన ప్రభా, నాయన జీవం గల నీ వాక్యం మీద మంచిదని మాట్లాడుతున్నారు ప్రభా. నీ వాక్యంలో శక్తి ఉన్నది ప్రభా, నీ మాటలో బలం ఉన్నది నాయన, నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది ప్రభా. సహాయం చేయండి నాయన. నీ మాటలు పట్టుకుని బ్రతికే జీవితంగా ఇచ్చేది ప్రభా. నాయన సంవత్సరం అంతా నిద్రపై నడిపించండి. ఎక్కడ ఏ స్థలాల్లో నేను మహింపరుస్తున్నారో, ఏ స్థలాల్లో ఆరాధన జరుగుతున్నాయో పిల్లలందరూ మీరు జీవించండి. రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమంలో కూడా మీరు నేను జీవనాన్ని గురించి మనం చూస్తున్నాను ఇచ్చేది ప్రభా. మాతో ప్రార్థిస్తున్న పిల్లలందరూ పేరు జీవించండి. దైవజన కుటుంబాన్ని జీవించండి, భార్య భర్తలు జీవించిన వారి బిడ్డలను జీవించండి. సంఘానికి పరచుకున్నాను ప్రభా. నీ 2వ రాబట్టంలో సిద్ధపరచండి ప్రభా. ఆత్మస్థితిలో నిలుపుకొని జీవించే కృప ఇచ్చండి ప్రభా. నాయన లోకంలో పాపలను విడుదల కలిగి విమోచన కలిగి ఆయన జీవించే కృప ఇచ్చమని అడుగుతున్నాను ప్రభా. అమృతాలను సహాయం దయచండి, తోడుగా ఇచ్చమని చింతాన్ని పరిశ్రమ చేర్చుకోమని త్వరగా రాని ఏ పరిశుభ్ర బ్రహ్మాన్ని పెట్టుకుంటున్నాను ప్రభా తండ్రి. ప్రభు దూతలను పరిశుద్ధులను ఇక ప్రభు దూతలను పరిశుద్ధులను విభమోగా మన మాచమసులు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుకనా మీ కొదువా నాదుడు. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉన్నారు. 5వ ప్రార్థన మన మధ్యన పాపంలా చేస్తాం. అందరూ చేసుకోరు ప్రార్థన. గొప్ప స్థితిని మార్చింది ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. మహాగణుడైన తండ్రి, మహామహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నీకు వందనములు వందనములు, స్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన మహిమాంతకుడా నీకు వందనాలు బాబు, నీకు వందనాలు తండ్రి. నాయన గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలిపినందుకు నీకు వందనములు, కాచి కాపాడినందుకు నీకు వందనములు, స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన మహోన్నతుడా నీకు వందనములు తండ్రి. భూమాకాశముల నిండి ఉన్న తండ్రి నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. పిలిస్తే పలికే తండ్రి అయ్యా, నీలాంటి దేవుడు ఎక్కడా లేడు ప్రభువా.
పరిశుద్ధుడా నీ వందనములు తండ్రి నాయన, సర్వాధికారి నీ వందనములు తండ్రి నాయన, మహిమగల రాజా నీ వందనములు తండ్రి నాయన. నీకేమివ్వగలము ప్రభా, మేమేమిచ్చి నీ రుణము తీర్చగలమయ్యా తండ్రి. నీకు స్తోత్రములు గాము, నీకు స్తోత్రములు తండ్రి నాయన. బాగుపడిపోయామని మానేస్తాం కాదు ప్రభా, నిత్యము కొనియాడే తండ్రిని నువ్వు విడిచిపెట్టమని తెలుసుకోలేకపోతున్నాం తండ్రి. ప్రభువా నాయన, ఎందరికీ తండ్రి నాయన, స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు ఇక్కడ ఉన్నావు బాబు, ఇక్కడ ఉన్నావు తండ్రి నాయన. మా మధ్యన నీ ఆత్మ సంచరిస్తుంది తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. నీ దేవదూతలు నాయన ఈ సన్నిధి చుట్టూ కాపుదలగా ఉన్నారు ప్రభా నాయన. నీకు వందనములు తండ్రి నాయన. మీ దాసుని వెనకాల మీరు ముందు నడిపించుకుంటున్నారు ప్రభా నాయన. నీకు స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మహిమగల రాజా నీకు వందనములు వందనములు తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. నాయన నాయన ఎందుకు తండ్రి ఎంతుంటే ఎందుకు ప్రభువా, నీ మహిమ తెలుసుకోలేకపోతున్నారు, నీ ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు తండ్రి నాయన. ఆస్తులున్నా, వేదలు ఉన్నా, భవనాలు ఉన్నా తండ్రి, ఉద్యోగాలు ఉన్నా తండ్రి నాయన. నీ ప్రేమ తెలుసుకోని వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రభువా. మీ ప్రేమ తెలుసుకునే భాగ్యం కలిగించు తండ్రి. ఆ ఇంట్లో కూడా మీరు నాయన ఉండాలి ప్రభువా. అటువంటి వాళ్ళు మార్చండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి నాయన. నీ సన్నిధికి వచ్చే భాగ్యం కలిగించు తండ్రి. ఆత్మలు నడిపించు తండ్రి నాయన. ఇంకా 2 సంఘాలు చూపిస్తున్నావు ప్రభా నీ దాసునికి తండ్రి నాయన. మరి అది ఎక్కడ మహిమపరుస్తున్నారో మీరు నాయన మీకే తెలుసు ప్రభా, మాకు ఇంకా బయటపడలేదు తండ్రి నాయన. 2 సంఘాలు చూపిస్తున్నప్పుడు 2 సంఘాలు ఇచ్చావు తండ్రి. ఇంకా 2 సంఘాలు ఉన్నాయి తండ్రి కట్టబోయి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనములు ప్రభా. ఓ రక్షకుడా, నీ దాసుని వెనకాల మీరు నడిపించుకోండి ప్రభా నాయన. మహిమగల రాజా నీ మహిమ చూపు తండ్రి నాయన. నీకు వందనములు తండ్రి నాయన. చిన్న సంగమం ప్రభా నాయన, చేతిలో రూపాయలు లేకుండానే నాయన నాయన 2 మందిరాలు కట్టిస్తున్నావంటే నీకు వందనములు తండ్రి నాయన. నీ మహిమ ఎవరికి తెలియదు ప్రభువా. పరిశుద్ధుడా నాయన, నీ దాసుని వెనకాల నుండి మీరు నడిపించుకుంటున్నారు ప్రభా నాయన. ఇంకా ఆరోగ్య శక్తి బలమనిచ్చి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నాయన వాహనానికి మీ కాపుదల ఉంచండి, ఆరోగ్య శక్తితో బలపరచండి తండ్రి. నీకు వందనములు ప్రభా నాయన. సంఘాన్ని వృద్ధి చేయండి ప్రభా, సంఘాన్ని వృద్ధి చేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనములు తండ్రి నాయన. పరిశుద్ధుడా దేవాతి దేవానికి వందనములు తండ్రి. ఏ బిడ్డ అయినా సరే ఇక్కడికి వచ్చిన బిడ్డలు బాగుపడుతున్నారు ప్రభా. బాగుపడి మళ్ళీ నిన్ను మర్చిపోతున్నారు తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి నాయన. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. రంగంపేటని మండలం అంతా మార్చండి తండ్రి నాయన. నాయన రంగంపేట నుంచి వచ్చే బిడ్డలందరినీ మార్చండి తండ్రి నాయన. మహిమాంత కూడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో నాయన రాయవారం నుంచి వచ్చిన బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డ ఎందుకు వచ్చారో తండ్రి మీకు తెలుసు ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. అల్పురాల్ని, దీనురాల్ని, పాపాత్మురాల్ని తండ్రి నాయన నిన్ను ప్రార్థించి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను ప్రభా. సంఘాన్ని వృద్ధి చేయి తండ్రి. మహిమగల రాజా నీకు వందనములు తండ్రి. తండ్రి నుంచి వచ్చే బిడ్డలు కూడా నాయన నడిపించుకో ప్రభా. ప్రతి బిడ్డని కూడా నడిపించుకో తండ్రి నాయన. ఇక్కడికి ఈ సంఘానికి నడిపించు తండ్రి. సంఘాన్ని వృద్ధి చేయి తండ్రి నాయన. యేసయ్యా యేసయ్యా మేమెవరం కూడా ఇప్పుడు బియ్యం తెచ్చలేదు ప్రభా. 10 రూపాయలు కాడు కూడా వేయలేకపోతున్నాం తండ్రి. అయినా తండ్రి నువ్వు భోజనం పెట్టి పంపిస్తున్నావు ప్రభా మమ్మల్ని తండ్రి. ఎంత గొప్ప ధన్యతయ్యా తండ్రి. యేసయ్యా ఎక్కడ లేదు తండ్రి ధన్యత తండ్రి. నేను మర్చిపోతున్నావు ప్రభా నిన్ను. ఓ పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి నాయన. మహిమగల రాజా నీకు వందనములు తండ్రి నాయన. ఇదిగో నాయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మొదలుగా ప్రార్థన చేస్తున్న చిన్ని గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలోనైనా బిడ్డలకి నాయన రక్షణ భాగ్యం కలిగించండి తండ్రి నాయన. సువార్తమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వండి తండ్రి నాయన. తన మనవరాలకు మగబిడ్డను ఇవ్వండి తండ్రి.
జ్ఞాపకం చెప్పుకునే భాగ్యం కలిగించండి తండ్రి. అలాగే మేరీ గోల్డ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇచ్చిన బాబుని పాపని జ్ఞాపకం చేసుకోతండి నాయన. ఆ పాపకు మంచి జాబుని ఇవ్వండి తండ్రి నాయన. బాబు కూడా ఏదో ఉద్యోగంలో స్థిరపడే మంచి హృదయం ఇవ్వండి తండ్రి బాబుకు కూడా తండ్రి నాయన. ఇదిగో నాయన స్థలం ఇచ్చావు ప్రభా, ఎన్ని చోట్లకు తిరిగినా కూడా ఎక్కడ పని అవ్వకుండా చేసావు తండ్రి. నీ దగ్గరగా ఇచ్చుకున్నావు తండ్రి నాయన. నాయన మరి నాయన ప్రభు ఆ సీని గారిని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆరోగ్య శక్తితోటి ఆయనకి నీ కాపుదల ఉంచండి తండ్రి నాయన. ఇక్కడ తొందరలో మందిరం దగ్గర అనుగ్రహం కట్టుకుని యోగ్యత కనిపించండి తండ్రి నాయన. సహాయం చేయండి తండ్రి నాయన. ధనం సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుడానికి వందనములు తండ్రి నాయన. అయ్యానికే శృతి స్వాత్రములు తండ్రి నాయన. ఒక్కసారి నాయన నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన వెనకబడిపోయినది నాయన. బీఈడి చేసిన చిన్న కుమార్తెని జ్ఞాపకం చేసుకోతండి. ఇప్పుడు రాయబోయే పరీక్షల్లో మీరుండి ఆ బిడ్డకి ఒక భవిష్యత్తుని ఇవ్వండి ప్రభా. నేను ఒక సాక్షిని చెప్పుకునే భాగ్యం కలిగించండి తండ్రి ఈ మందిరంలోని ప్రభా. నాయన ఏ కార్యం జరిగినా కూడా నేను సాక్షిని చెప్పుకునే భాగ్యం ఇవ్వండి ప్రభా. ఇదిగో నాయన గృహాన్ని వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తండ్రి నాయన. దానికి తగిన రేటు కడతలేదు ప్రభా. ఎందుకో నాయన మరి నాకు తెలియడం లేదు తండ్రి నాయన. అది ఎంత బేగా అయిపోతే అంత తొందరలో నేను ఇక్కడ స్థలం కొనుక్కుని కట్టుకుంటారని ఆశతో ఎదురు చూస్తున్నాను తండ్రి నాయన. ఎందుకు ఆటంకం కలుగుతుందో ప్రభా అది నీకే తెలుసు ప్రభా. పరిశుద్ధుడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. నాయన పొలము కూడా నాయన చిన్న కుమార్తెలో వచ్చిన పొలము తండ్రి నాయన. పాత బుక్కిప్పించవు తండ్రి. దాని కొలతలు కూడా కొలిపించి తండ్రి ఆ బిడ్డకి ఆ భూమిని ఏంటో చేయండి మరి అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధుడా నీ చిత్తమైతే నువ్వు నీ చిత్తమైతే ఏ పనైనా నివసాల్లోకి నెరవేర్చు తండ్రి నాయన. పరిశుద్ధుడా నీ వందనములు తండ్రి నాయన. గృహాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. నా బిడ్డలకి రక్షణ భాగ్యం కలిగించి తండ్రి. నా బిడ్డల ఇంట్లో మీరు ఉండండి తండ్రి నాయన. బిడ్డలని సన్నిధికి నడిపించమని అడుగుతున్నాను ప్రభా నాయన. యేసయ్యా నా కుమారుడికి రక్షణ భాగ్యం కలిగించు తండ్రి నాయన. పరిశుద్ధుడానికి వందనములు తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన పల్లకడుగులో కట్టబోయిన మందిరాన్ని కట్టిస్తున్నందుకు మీకు వందనములు తండ్రి నాయన. మీకు స్తోత్రములు ప్రభా. దేవదూతలతో కట్టిస్తున్నామంటే ఎంత మహిమ తండ్రి. అందులో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎంతో అదృష్టవంతురాలై ఉండాలి తండ్రి నాయన. ప్రభా దేవానికి వందనములు తండ్రి నాయన. ఇదిగో నాయన ఈ మందిరంలోనే అడుగు పెడితే ఎంతో ధన్యత పొందుతున్నారు తండ్రి. అలాగే నాయన అక్కడ కూడా నాయన మందిరం అంతటా కూడా తండ్రి నాయన. అక్కడ కూడా మందిరం నిండా ఆత్మలు నింపండి ప్రభా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. పాపిని అద్భురాలని దీనురాలని బలహీనురాలని తండ్రి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీకు వందనాలు తండ్రి నాయన. పొలము ఇల్లు జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. విడుదల చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. దేవిరాజు గారి నాయన ఆయన ఏ వేదనతో వచ్చారో ఏ కార్యంతో వచ్చారో అది నెరవేర్చండి ప్రభా. ఆయన పట్ల మీరు ఉండండి నాయన. మీకు వందనములు తండ్రి నాయన. గుడిసెల నుంచి వచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. నాయన అందరినీ కాచి కాపాడమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నీ పరలోకమందున్న మా పరమ తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు పరమ తండ్రి. ఆమేన్. మా ప్రభువే చేయు ఇక బసాయర్పతులు మా ప్రభువే చేయు బసుదిగు స్థలం మా ప్రభువే నివసించు ప్రభువే నివసించు గనుక కుదువా ఆరో ప్రార్థన మీరు కూడా చేస్తారు. అందరూ ప్రార్థనలో ఉండాలి, మౌనం ఉండొద్దు సార్. పరిశుద్ధుడా సర్వోన్నతుడా చేసుకోవాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలు నా ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన జన్మలన్నీ కూడా నీ రెక్కల క్రింద కాచి కాపాడు ప్రభువా.
మరొక దినమును మాకు ఇచ్చిన ప్రభువా నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు తండ్రి. లక్ష్మి గారు వచ్చిన పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. వెలుగైన స్వామి నీకు వందనాలు ప్రభువా. నాయనా తండ్రి, ఎవరైతే నైనా తండ్రి ఇరుకిబ్బందుల్లో ఉన్నారో, వేదనతో ఉన్నారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పరిశుద్ధుడా తండ్రి, నీ శ్రమ దినాలలో ప్రభువా, ఈ 40 రోజులు తండ్రి నీ సన్నిధిలో మేముండి ప్రభువా తండ్రి నాయన ప్రార్థించుకోవడానికి ప్రభువా మాకు శక్తినిచ్చిన దేవుడా నీకు వందనాలు తండ్రి. హన్నా ప్రభువా 40 రోజులు ప్రభువా ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఎంతో నాయన తండ్రి అభిషేకం పొందుకుంది నాయన. బిడ్డ అవసరత నాయన ఎరిగిన దేవుడు అయ్యా తండ్రి, ఒడిని నింపవయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. నినివే పట్టణం వారు తండ్రి నాయనా తండ్రి చంటి బిడ్డలకు కూడా నాయన పాలివ్వకుండా ప్రభువా తండ్రి నాయన బూడిదలో పడి ప్రభువా నేను స్తుతించారయ్యా, ఉగ్రత నుండి తప్పించబడ్డారు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. మోషే గారు ప్రభువా నాయన ప్రార్థించినప్పుడు ప్రభువా అభిషేకాన్ని పొందుకున్నాడు, నిన్ను చూడగలిగాడయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నాయన నీలో బలంగా నాయన తండ్రి నిన్ను అడిగినప్పుడు ప్రతి కోరిక నెరవేర్చే దేవుడు ప్రభువా. ఆశపడ్డ ప్రాణాన్ని తండ్రి తృప్తిపరిచే దేవుడు అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన ప్రభువా రోగులైన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి ప్రభువా. స్వస్థపరిచే హోవాన్ని నేనని సెలవిచ్చిన వాడ నీకు వందనాలయ్యా తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. నాయన పాపములోని నాయన శాపములోని మేము పడిపోయినప్పుడు ప్రభువా మమ్మల్ని నాయన తండ్రి ప్రభువా నాయన నీ దగ్గరికి నాయన రప్పించిన దేవుడు అయ్యా. నాయన మా శాపాలను పాపాలను తొలగించి తండ్రి నీ దగ్గరగా నీ సమీపంగా వచ్చి ప్రభువా నాయన నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చిన దేవుడువా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మహిమోన్నతుడా నీకు వందనాలు తండ్రి. నీ వెలుగుని ఇక్కడ ఉంచి ప్రభువా నీ వెలుగులో మమ్మల్ని అందరిని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి పరీక్షలు రాయించిన బిడ్డలు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ప్రభువా తండ్రి వారికి విజయాన్ని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ కుటుంబం అయితే వేదనతో ఉందో నీకు తెలుసయ్యా తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభువా. ప్రతి గృహాన్ని దర్శించండి ప్రభువా. నాయన ఇరుకిబ్బందులు తెలిసిన దేవుడు తండ్రి. బిడ్డలందరినీ నాయన తండ్రి లేవనెత్తండి ప్రభువా. దేవా నాయన ప్రభువా నాయన మునిగిపోతున్న పేతురు నాయన ప్రభువా భయపడ్డాడు ప్రభువా. లోకాన్ని చూసి ప్రభువా నాయన నీటిని చూసి భయపడ్డాడు ప్రభువా. కానీ ప్రభువా నాయన నిన్ను చూసినప్పుడు ఎవరో మునిగిపోలేదయ్యా. యేసయ్యా లోకంలో పడిపోరు తండ్రి. నాయన ప్రభువా నిన్ను చూడకపోయినప్పుడే నాయన మునిగిపోతారని సెలవిచ్చిన దేవుడు నాయన తండ్రి. పేతురు మునిగిపోతున్నానని ప్రభువా బాధపడుచున్నప్పుడు ప్రభువా నీ చేయిని అందించి ప్రభువా లేవనెత్తావు ప్రభువా తండ్రి. నిన్ను గురిగా పెట్టుకొని నీ మీద ఆధారపడ్డ వారిని ఎన్నడూ వదిలివేసే దేవుడు కాదు ప్రభువా నాయన తండ్రి. ప్రతి బిడ్డను లేవనెత్తుతారని మాట ఇచ్చిన దేవుడు ప్రభువా తండ్రి. నాయన నువ్వు శ్రమలు పడి నాయన సిలువలో ఎంతో శ్రమలు పడి నాయన తండ్రి ఆ బాధలకు ఓర్చుకొని ప్రభువా తండ్రి. నాయన తండ్రి మమ్మల్ని మర్చిపోలేదు ప్రభువా. పక్కనే ఉన్న దొంగను ప్రభువా తండ్రి ఆ బిడ్డ చెప్పే మాటలు ఆలకించావయ్యా. ఒక్క బిడ్డ కూడా నాయన నశించిపోకూడదని తండ్రి నీ నిత్యరాజ్యంలో ఉండాలని ప్రభువా ఎంత ఆరాటపడ్డావయ్యా తండ్రి. నాయన నాయన నిన్ను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు వెంటయ్యా ప్రభువా. పరిశుద్ధుడా ఈ లోకం శాశ్వతమని ఈ లోకమే మాకు తోడని నాయన ఉంటున్నాము తండ్రి. అటు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. నిజ దేవుణ్ణి గ్రహించే శక్తినివ్వండి అయ్యా తండ్రి. నిజాన్ని గ్రహించుకునే నాయన మనోనేత్రాన్ని తెరిపించండి ప్రతి బిడ్డకి ప్రభు. పరిశుద్ధుడా నువ్వు ఉన్నావని నాయన చెప్పినప్పటికీ కూడా ప్రభువా తండ్రి నాయన నోవాహు కాలంలో ప్రతి తలుపు తట్టి నాయన నోవాహు
చెప్పాడు ప్రభువా, చెప్పినప్పటికీ వినలేదయ్యా తండ్రి. అట్టి కాలం ఇప్పుడు వచ్చింది అంటున్నావు ప్రభువా, అట్టి కాలంలో మేము ఉన్నామయ్యా తండ్రి. నీ ఉగ్రతలోకి మేము వెళ్ళిపోకుండా ప్రభువా, ఎంతమంది చెప్పినప్పటికీ ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ ప్రభువా తండ్రి, నిన్ను పక్కన పెట్టి మా అవసరాలు మా కోరికలు తండ్రి మా తలంపులు నెరవేర్చుకుంటున్నాం ప్రభువా. నాయన మమ్మల్ని క్షమించండి ప్రభువా, హీనులము దీనులము ప్రభువా, ఎందుకు పనికిరాని వారమయ్యా తండ్రి. నాయన నీకు పనికొచ్చిన పాత్రలుగా చెయ్యండి తండ్రి. నీ సన్నిధిలో నాయన దాసునికి నాయన పనికొచ్చిన పాత్రలుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. నాయన తండ్రి పరిశుద్ధుడా, వెండి బంగారం వల్ల నాయన నీ పరలోకం చేరమని తండ్రి నాయన, నీ నాయన నిత్యరాజ్యంలో ఉండాలంటే పరిశుద్ధిని రక్తం వలన కడగబడాలని తెలియజేసిన దేవుడా నీకు వందనాలు ప్రభువా. నీ రక్తము చిందించావు ప్రభువా, మా కొరకు ఎవరయ్యా అంత త్యాగం చేసేవారు తండ్రి. గొప్ప దేవుడా, గొప్ప రక్షణ ప్రభువా తండ్రి. నాయన ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో ప్రభు, ఎన్నో ఆత్మలు ఉంటున్నాయి ప్రభు. ప్రతి ఆత్మను పట్టుకోండి తండ్రి, ప్రతి బిడ్డను నీ సన్నిధికి నడిపించండి ప్రభు. సంఘ సరిహద్దులు స్థానపరచండి, సంఘమంతటిని బలపరచండి ప్రభు. యేసయ్యానికి వందనాలు తండ్రి. నాయన దాసుని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డ ఎంతో నాయన తండ్రి ప్రయాసపడుచున్నాడయ్యా ఆత్మల భారం కొరకు ప్రభు. ప్రతి బిడ్డను నాయన తండ్రి నీ సన్నిధిలో ఉంచాలని, నీ మహిమ మేఘం ఎక్కించాలని ఎంతో ఆరాటపడుచున్నాడు ప్రభు. బిడ్డ ఆశ నెరవేర్చండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి బిడ్డ ఎక్కడైతే నీ సువార్త చాటుచున్నారు అక్కడ నాయన నీ ప్రభు తోడుగా ఉండి ప్రభు నీ అభిషేకాన్ని వచ్చండి. చెప్పిన నాయన వాక్యాన్ని నాయన ప్రతి ఒక్కరూ కూడా నాయన హృదయాల్లోని మండింప చేయండి అయ్యా, వారిని కదిలింప చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా. అలాగే ప్రభువా తండ్రి, గృహాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, గృహాలను ఇవ్వండి ప్రభువా. నాయన ఈ లోకంలో నాయన మేము ఉండాలి కాబట్టి, నివాసం కావాలి కాబట్టి మాకు అడుగుచున్నాం తండ్రి. నాయన తండ్రి మాకు గూడుని దయచేయండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. యేసయ్యా నీ గొప్ప రక్షణ మాకు కావాలయ్యా తండ్రి. నా భర్తను మార్చండి తండ్రి, నీ రక్షణలోకి నడిపించండి ప్రభు. నా తండ్రి ఐశ్వర్యవంతుడా, నీ గొప్ప ఐశ్వర్యం మాకు కావాలయ్యా. రక్షణ గొప్ప ఐశ్వర్యం అంటున్నావు తండ్రి. నీ గొప్ప ఐశ్వర్యంలో మా తండ్రి నా కుటుంబం అంతా ఉండడానికి ప్రభువా తండ్రి. నాయన నాకు నాయన తోడుగా ఉండి నడిపించిన దేవుడు ప్రభు. నా కుటుంబాన్ని మార్చండి ప్రభు. యేసయ్యా మీరు తోడుగా ఉంటే చాలయ్యా తండ్రి. ఈ లోకంలో ఏమీ లేకపోయినప్పటికీ మీరుంటే మాతో చాలు ప్రభువా. మీరు లేకపోతే మా జీవితాలు శూన్యము ప్రభువా తండ్రి. మీరే తోడై నేడై మమ్మల్ని నడిపిస్తున్నది నాయన తండ్రి. మా తప్పులను పొరపాట్లను క్షమించి ప్రభు ఇచ్చిన ప్రార్థన ప్రభువా నీ పాదాల చెంత చేర్చుకొని నా ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయమని యేసు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. జనకుని ఈశం జనముచును, ఇక జనకుని ఇష్టము జనముచును. తనకు ఇష్టముగాని జనము దరికి రానియడు, దరికి రానియడు. గనుగానా కేమి కొదువా ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరము స్తుతి చేయాలి, ప్రార్థన చేయాలి. దేవా నాకు నా బిడ్డలకు ఉద్యోగం ఇప్పించుచున్న దేవా నీకు స్తుతి. తప్పకుండా ఆ మాట మాట్లాడండి. స్తుతి స్థితి మార్చేస్తుంది. అయ్యా నా రోగమును మాయించేసి నన్ను స్వస్థపరచుచున్న దేవా నీకు స్తుతి. నా రోగమును నీ మీద వేసుకుని నాకు ఆరోగ్యం ఇచ్చుచున్న దేవా నీకు స్తుతి.
నాకు ఉద్యోగం ఇచ్చుచున్న దేవానికి స్తుతి, నాకు ఉపాధి కల్పించుచున్న దేవానికి స్తుతి. స్తుతి ఈ స్థితి మార్చేస్తుంది. నీ కార్యం అయిపోయిందని చెప్తుంది. మంచి మార్కులతో దేవుడు నీ బిడ్డలకు మంచి ర్యాంక్ ఇస్తారు. నీ బిడ్డలు రక్షణలోకి వస్తారు. అయ్యా, నా బిడ్డల మనస్సును మార్చుతున్న దేవా నీకే స్తుతి. నా బిడ్డలకు తండ్రి గృహాలు కట్టించుచున్న దేవానికి స్తుతి. స్తుతి అంటే అయిపోయినట్టే. నా బిడ్డ స్తుతి చెప్పేసింది, నేను చెయ్యాలి ఇంకా అని దేవుడు నీ కార్యం చేస్తారా? ప్రతి ఒక్కరు స్తుతి చెప్పుకోవాలి. 7వ ప్రార్థన స్తుతి ప్రార్థన మన మధ్య ఉన్న 11 నిమిషం వచ్చిన మోషే గారు చేస్తారు. స్తుతి చేసుకోవాలి, ఆసక్తిగా చేసుకో. స్తుతి ఒక్కను కూడా తండ్రి నాయన దీవించండి, ఆశ్రయించండి. ఎవరైతే ఆయనకు అసాధ్యం పెట్టి ఇవ్వలేదు. తండ్రి ఆ బాధలు స్తుతి చెప్పేస్తే అయిపోద్ది. యేసయ్యా నీ వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు మంచి పెట్టారు స్తుతి వలనే. నీ రక్తంతో కడగండ తండ్రి నేను యేసయ్యా నువ్వు ఊహించిన చేస్తాడు దేవుడు. స్తుతి చేయి. నైనా ప్రతి ఒక్క బాధనైనా నీ రక్తంతో కడగండ తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా కిడ్నీలు పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి. నైనా కిడ్నీలు బాగు చేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి తండ్రి. నైనా రాళ్ళనైనా కడిగి వేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా షుగర్ బాధతో ఉన్నారు తండ్రి. నైనా షుగర్ బాధని నీ రక్తంతో కడగండ తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా తలలో గడ్డగట్టిన వారు ఉన్నారు తండ్రి. నైనా గడ్డను నైనా కరగదీయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఇంకా ఎవరైతే ఏ బాధలతో ఉన్నారో తండ్రి ఆ బాధలు తీర్చి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పేట్లు పడిపోయిన వారు ఉన్నారు తండ్రి. నైనా పేట్లు పడిపోయిన వారికి నైనా పేట్లు అతికి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పిక్షి వ్యాధి వచ్చిన వారు ఉన్నారు తండ్రి. నైనా పిక్షి వ్యాధి లేకుండా చేయి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ఎన్నుకోసం పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి. నైనా ఎన్నుకోసం పాడైపోయిన వారిని ఎన్నుకోసం బాగు చేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా జబ్బుగూడ విరిగిపోయిన వారు ఉన్నారు తండ్రి. నైనా జబ్బుగూడు విరిగిపోయిన వారిని నైనా జబ్బుగూడు అతికెట్టి తండ్రి నేను యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పక్కలో నెక్కొచ్చిన వారు ఉన్నారు తండ్రి. పక్కలో నెక్కొచ్చిన వారినందరూ కూడా నైనా ముట్టున్న తండ్రి నేను యేసయ్యా బాగు చేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా కడుపులో నీరు పట్టిన వారు ఉన్నారు తండ్రి. నైనా నీరు పట్టిన వారిని నైనా ఆ నీరును లేకుండా చేయతండి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ఎవరైతే గుహాలు కట్టుకుంటున్నారో తండ్రి ఆ గుహాలు కట్టుకున్న వారికి సహాయం చేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా మందిరాలు కట్టుకున్న వారికి నైనా మందిరాలకి సహాయం చేయండి తండ్రి. నువ్వు ఎవరి ద్వారాగా సహాయం చేయించావో తండ్రి చేయించిన వాడు నువ్వే తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ఊపిరితిత్తులు పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి. ఊపిరితిత్తులు పాడైపోయిన వారిని బాగు చేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా టీవీ తెగులుతో ఉన్నారు తండ్రి. నైనా టీవీ తెగులు లేకుండా చేయతండి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పంచవాతంతో ఉన్నారు తండ్రి. పంచవాతంతో పాలు చేయలాగిన వారు ఉన్నారు తండ్రి. అన్ను బాగు చేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా క్యాన్సర్ రోగులతో ఉన్నారు తండ్రి. నైనా క్యాన్సర్ రోగులను ముట్టండి తండ్రి బాగు చేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా గుండు పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి. నైనా ఆ గుండెను బాగు చేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ఏడ్చి బాధలతో ఉన్నారు తండ్రి. నేను ఏడ్చి బాధలను బాగు చేయండి తండ్రి నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పలకడంలో సచ్చినైనా త్వరలోనైనా అవ్వాలి తండ్రి. నువ్వు ఎవరి ద్వారాగా కట్టిస్తున్నావో తండ్రి
నైనా నువ్వు కట్టించిన వాడు తండ్రి నైనా యేసయ్యా ఆయన చర్చి కూడా దగ్గర పడిపోయింది తండ్రి నైనా యేసయ్య చర్చి ఓపెనింగ్కి నైనా ఎవరు వస్తున్నారో తండ్రి ఎవరిని రప్పిస్తున్నావో తండ్రి నీకు తెలుసు తండ్రి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి అయినా ఈ సంఘంలోకి ఎంతమంది అయితే వస్తున్నారో అంతమంది ఏ బాధలతో వస్తున్నారో తండ్రి ఆ బాధలన్నీ తీర్చి తండ్రి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన పోలీస్ కేసులతో ఉన్నారు తండ్రి ఆయన పోలీస్ కేసులను విడుదల చేయండి ఆయన కోర్టు సిక్కులతో ఉన్నారు తండ్రి కోర్టు సిక్కులను విడుదల చేయండి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన ప్రతి ఒక్క వ్యాపారాన్ని కూడా దీవించండి ఆశ్రయించండి తండ్రి ఆయన పొద్దున్న లేచిన ఆయన లైన్కి వెళ్ళేవారిని అందరిని కూడా దీవించండి ఆశ్రయించండి తండ్రి వాహనం మీద వెళ్ళేవారిని కూడా దీవించండి ఆశ్రయించండి తండ్రి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన ఇక్కడ వంటలు చేసిన వారిని దీవించండి ఆశ్రయించండి తండ్రి నేను అలాగే తండ్రి ఇక్కడ వడ్డించిన వారిని కూడా దీవించండి ఆశ్రయించండి తండ్రి అలాగే అమ్మగారిని అయ్యగారిని కూడా దీవించండి ఆశ్రయించండి తండ్రి ఆరికి ఇచ్చిన ఇతర పైన కూడా దీవించండి ఆశ్రయించండి తండ్రి ఆ చేసే పనుపాటులో తోడుగా ఉండి నడిపించండి తండ్రి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన అలాగే తండ్రి కాయలతో ఉన్నారు తండ్రి నేను ఆ కాయల్ని తీసివేసే తండ్రి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన పచ్చి కామెరులతో ఉన్నారు తండ్రి నేను పచ్చి కామెరులను ముట్టండి తండ్రి బాబిసేయండి తండ్రి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన ఉద్యోగాలు లేని వారు ఉన్నారు తండ్రి ఉద్యోగాలు లేని వారికి నైనా ఉద్యోగాలు వేయండి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన గడప సంచి పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి ఆ గడప సంచిని బాగు చేయండి తండ్రి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన పిల్లలు లేని వారు ఉన్నారు తండ్రి పిల్లలు లేని వారికి నైనా పిల్లలు కలగజేయండి తండ్రి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ధరాలతో ఉన్నారు తండ్రి ఆ ధరాలు లేకుండా చేయతండి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి నేను కరుణ వస్తున్న తండ్రి ఆ కరుణాన్ని రాకుండా చేయతండి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రయించండి తండ్రి ఆయన ఎవరైతే కోటలు పెడుతున్నారో తండ్రి ఆ కోటలందరిని కూడా దీవించండి ఆశ్రయించండి గొప్ప జరిపించండి నేను యేసయ్య నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఆయన ప్రతి సంఘాన్ని కూడా దీవించండి ఆశ్రయించండి తండ్రి నేను యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. అన్ని ప్రార్థనలోనే వాలించి అందరూ లేచి నిలబడతాం నావో అన్ని ప్రార్థనలోనే వాలించి ఉన్నావు అన్నిటిలో మహిమ అందుకున్నావు లో మహిమ అందుకున్నావు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు మా విన్నపము విన్నా నాదా సంస్కృతులు మా విన్నపము మహోన్నతుడా దయగల తండ్రి 7 ప్రార్థనలు 7 ఆత్మతో నాయన తిప్పివేసి నీ బిడ్డలైన వారు ఒక యోధులుగా వాడుకున్నాడు ప్రార్థన చేసి బిడ్డలుగా వాడుకున్నావు నీ పాత్రలుగా వాడుకున్నావు తండ్రి నీకు వందనము ఎవరైతే ప్రార్థన చేసి ఉన్నారో ఎవరైతే వేదనతో ప్రార్థన చేసి ఉన్నారో వారి ప్రార్థనలన్నీ నెరవేర్పు తీసుకురమ్మని సిలువనాథులుగా మా మధ్యకు వచ్చి సిలువలో శక్తిని సిలువలో శిరులు అందించుతున్నా యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. అందరు కూర్చుందాం.
దేవుడికే మహిమ కలుగును గాక. చాలా